హలో. ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా? నిద్రపోతుంది. ఊరే నిద్రపోతుంది. ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా? ఇలా రాత్రి 2 ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏంట్రా అర్థం? ఏంటి ప్రియా, టైం 2 అయిందా? అవును. నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే. చారు అలాంటి అమ్మాయి. భలే అందంగా ఉంది ప్రియా. చెప్తే నమ్మవు, తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది. ఇప్పటికో 100 సార్లు చెప్పుంటా. అదేంటో ప్రియా, మనసుకు నచ్చిన వాళ్ళ పక్కన ఉంటే కనిపించే ప్రతిదీ అందంగా ఉంది. ఒక విషయం చెప్పనా, నాకు ఇప్పుడు చందమామ కూడా కొత్తగా కనిపిస్తోంది. నైట్ అంతా నిద్రపోనీయకుండా ఎన్నిసార్లు ఫోన్ చేశాడు చూడు. నలుగురికి కలిపి 64 మిస్ కాల్. టార్చర్ పడుతున్నాడు. రేయ్, వాడేరా ఫోను. హలో రేయ్, చారు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? రేయ్, ఏం చేస్తుందిరా అంత పొద్దునే? పళ్ళు తవ్వుతూ ఉంటుంది. హలో, వీళ్ళు భలే కనిపెట్టుకున్నారే. పెట్టేశాడ్రా. ఏయ్, మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడుగా, ఇప్పుడు ఉందిలే అడిగి ఫోన్ చేయి. ఏంట్రా రేయ్, మాట్లాడుతుంటే కట్ చేసావు, చెప్పరా. వినే మూడ్లో నువ్వున్నా, చెప్పే మూడ్లో నేను లేను. పెట్టే. ఏంటి? హలో. రేయ్, ఫోన్ చేస్తుంటే కట్ ఏరా? ఏంట్రా వాడిని ఊరికే ఏడిపిస్తున్నారు? రేయ్, ప్రియా, ప్రియా. హలో. ఏ ప్రియా, ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట? టార్చరా? ఎవడా మాటంది? అది సరే, ఎంత దూరంలో ఉన్నారు? ఒక 500 కిలోమీటర్స్. అది కాదురా, నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను. ఓ అదే. నాతో అన్ని చెప్తావు కదా, తనతో ఏవైనా చెప్పావా లేదా? ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా. ఫీల్ ఫీల్. ఏంటి ఫీలా? ఈ నిమిషం, ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను. దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది. దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే, అది తనకెలా అర్థమవుతుంది? ప్రియా, ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చల్లదనమో చెప్పలేమా? అలాగే తనకు తెలుస్తుంది. అవన్నీ చెప్పకూడదు ప్రియా. రేయ్, వీడేంట్రా నిప్పు వయసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు. హేయ్, ఫోన్ ఇవ్వు. రేయ్ మొద్దు, నేను ఒక టిప్ చెప్తాను వినరా. ఊరికే కార్లో వెళ్ళడం కాదు, ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి. ఒకే రూము, డిమ్ లైటు, నైట్ ఫీల్. ఆ టైంలో అమ్మాయిల మూడు వేరేలా ఉంటుందిరా. పగటిపూట అమ్మాయిలు వేరు, రాత్రిపూట డీసెన్సీ గురించి ఆలోచించరు. ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు, అప్పుడు మెల్లగా కాలు మీద కాలేసి. అమ్మాయిలంటే అంత చెప్పేదా? శివ, ప్రియా ఫోన్ అడిగివ్వు. నీతో మాట్లాడాలట. ఐడియా వర్కౌట్ అయిందా శివ? రేయ్ రేయ్, ఏమన్నారా? సూపర్ అంటున్నాడు రా. కవర్ చేసుకోకు, అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది. ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್. ಕೆಳಗಡೆ ಬನ್ನಿ, ಪೇಪರ್ ತಗೊಂಡ್ ಬಾ. ಆರ್ಟ್ಸ್ ಬುಕ್, ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ತೋರಿಸಿ. ఇప్పుడు ఇన్ని మేనేజ్ చేయాలా? ತೋರಿಸಿ లేదు సార్. ಏನು ಇಲ್ವಾ? సార్ రండి సార్. ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ಯಾ? సార్ చెప్తాను సార్. రండి సార్, రండి సార్. ಎಲ್ಲಿ? ಓಕೆ ಓಕೆ ಓಕೆ, రైట్ సార్. ಹೋಗು ಹೋಗು ಹೋಗು. థ్యాంక్ యూ సార్. డబ్బులు ఎందుకు ఇచ్చారు? లైసెన్స్ అడిగితే చూపించచ్చు కదా. నా దగ్గర ఉంటే కదండి. డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా? హలో, నేను డ్రైవర్ని కాదండి. డ్రైవర్ కాదా? అవునండి. సారీ అండి, నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టొచ్చినట్టు మాట్లాడాను. హలో, ఓనర్ని కాదండి. ఓనర్ కూడా కాదా? ఫ్రెండ్ కారండి. వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను. సడన్ గా నెల్లూరు దాకా వస్తామని అడిగాడు. పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు. ఏదో ప్రాబ్లం అని అర్థమైంది, అందుకే వెంటనే వచ్చేసాను. కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమన్నారు? చాలా థ్యాంక్స్. పర్లేదులండి.
హలో అమ్మా మేము ఆంధ్రవేలో ఉన్నామమ్మా. లేదమ్మా అందరూ ఆకలన్నారమ్మా. ఈ అబ్బా రేయ్ ఆ పొగరు బొద్దు ఎంత మాట ఉందో తెలుసా? ఊరకొక్కలాగా ఇష్టం వచ్చినట్టు మరుగుతోంది. మనం ఇక్కడ లెగ్ పీసులు తింటున్నది చూసినట్టు చెప్తోంది. దానికి ఎలా తెలిసింది? ఎవడ్రా స్పయ్యే? అన్నయ్య స్పైలు ఎవరూ లేరు. నువ్వే సెల్ని ఆఫ్ చేయలేదు. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అమ్మా లేదమ్మా ఇదిగో అమ్మా సరేమ్మా సరేమ్మా. అన్నయ్య సారీ అన్నయ్య. కొట్టేశానమ్మా. సరేమ్మా. ఏంట్రా? అదేం లేదన్నయ్య. రారా. ఏమండి ఇటు రండి. ఏమండి ఇక్కడ మనిషి కష్టపడుతున్నాడు, దాని గురించి ఏం పట్టించుకోరా? ఏం చేయమంటావు శివ? ఇలాంటి కట్టె తీసుకోరండి. శివ సారీ 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 వెళ్ళండి. నన్ను వెళ్ళిపోమంటావా? పోతే బాంబేకి వెళ్ళకర్లా. ఇప్పుడు నన్నేం నేను స్టార్ట్ చేస్తాను, మీరు నట్టండి. ఓకే. నెట్టండి, ఇంకా నెట్టండి, నెడుతున్నానుగా. నెట్టండి. ఏమైంది? ఏం చేస్తున్నారు? నేను స్ట్రాంగ్ గానే నడుతున్నాను, కానీ ఇది అస్సలు కదలట్లేదు. రండి కూర్చోండి. కూర్చోండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అటువైపు ఉందే దాని పేరు క్లచ్, ఇటువైపు ఉందే దీని పేరు యాక్సిలరేటర్. నేను చెప్పేది పూర్తిగా వింటారా? ఆ క్లచ్ ను బాగా తొక్కి యాక్సిలరేటర్ ఫుల్ గా రైజ్ చేయండి. నేను పుష్ చేస్తున్నప్పుడు క్లచ్ రిలీజ్ చేయండి. ఓకే? ఓకే ఓకే, మీరు నెట్టండి. చూద్దాం. రైజ్ చేయండి. ఏమండి, డ్రైవింగ్ తెలుసని చెప్పలేదే? మీరు అడగనే లేదే. ఆయన అలా ఆపారంటండి. జస్ట్ మిస్ అండి. దానికి ఛాన్సే లేదు. నా గురించి ఏమనుకున్నారు? మైండ్ లో ఒకసారి మార్క్ ఫిక్స్ చేస్తే అసలు మిస్ అవ్వదు. నేను చూస్తూనే ఉన్నాను, ఆపోజిట్ లో వచ్చిన బళ్ళన్నీ కరెక్ట్ గానే వచ్చాయి. కొంచెం తేడాగా నడిపింది మీరే. హలో, మీకు డ్రైవింగ్ తెలిసి ఒప్పుకుంటాను, అంత డ్యామేజ్ గా మాట్లాడకండి.
వాటర్ సర్వీస్ అయితే సార్ ఫుల్ బాడీ వాష్ చేయండి. ఓకే సార్. హలో అమ్మా, ఇంకా కనపడలేదు. కనపడగానే ఫోన్ చేస్తాను. ఏంట్రా సార్ ఇల్లు రావడం సార్ 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 ఇల్ల సార్ 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 ఏం మాట్లాడి సార్ సార్ ఏంటి శివ? అక్కడ ఏదో ప్రాబ్లం. కరెక్ట్ టైంకి బయలుదేరాం.